జూనియర్ బాలకృష్ణ. కొట్టరాదు, తినవలే. అది కొట్టించో ఇది పేలినా. బాంబులు కావు, అవి ఉల్లిపాయలు. అవి విసరవలే, ఇవి తినవలే. సమయము ప్రారంభమైనది. యముండా రేపు చికెన్లోనే నంచుకోము ఇది, కానీ ఇక్కడ తినాలంటే చాలా కష్టంగా ఉంది. అద్దులుగా కదా ఈ రకమైన శిక్ష ప్రవేశపెట్టింది. సార్ ఏమన్నా కొద్దిగా యముండా మా నాన్నగారు అయితే యమగోల్లో గడగడలాడించారు. ఇప్పుడు మీరు కూడా గడగడలాడించండి. నేను ఇదే దడదడలాడించండి. ఊగి రాదు, వాంతి చేసుకుని రాదు, మింగి వేయవలి, లేనితో లెక్కించబడదు. ఆ సమయము మించిపోయినది, ఆపు. నీ విచారణ స్థానమునకు పొమ్ము. వస్తా, ఈసారి వస్తా. ఈసారి మిరపకాయలు పెట్టదము. అర్థమైనది కదా, పొమ్ము. ఇప్పుడు జూనియర్ నాగార్జున నీ వంతురం. సమయము ప్రారంభమైనది. మిస్టర్ గుప్తా, చిన్న చేంజ్. యాపిల్స్ పెడితే ఇది శిక్ష, విందు కాదు. అందుకు ఇవే తినవలసి. అప్పుడే కళ్ళలో రొమాంటిక్ ఫీలింగ్ కనపడుతున్నది. ఏమైనది? ఇటు అటు తిరుగుతున్నావు. ఇప్పుడు సురుసుమైనదా? అవును అవును. పది క్షణములు మాత్రమే ఉన్నది, 10 క్షణములు మాత్రమే ఉన్నది. సమయము పూర్తయినది. ఆపు. నీ స్థానం. థ్యాంక్ యూ గుప్తా, థ్యాంక్ యూ. సురుసుము అయిపోయింది గుప్తా. ఇప్పుడు జూనియర్ వెంకటేష్ నీవరం. ఇది ఏమి? ఇది ఏదో మాయాజాలము వలె ఉన్నది. ఇవి కానీ లడ్లుగా మారిపోవునా ఏమి? సైజు చాలా పెద్ద అయిపోయినాయి. అవును. సమయము ప్రారంభమైంది. మేము ఇక్కడ పాములు పెట్టలేదే, ఉల్లిపాయలు కదా పెట్టి తిని. పాము విషయం కన్నా ఘాటుగా ఉందండి ఇది. అయ్యో అయ్యో అయ్యో. ఇవి నరకలోకమున పండినవి, అందుకే అందుకు విషముగా ఉండదు. పరమట్ల ఎక్కడ చేత జమ్ని చేత ఉల్లిపాయ తినిపిస్తున్నా. నువ్వు మా లోకానికి రాక తప్పదు. అక్కడ మీ లోకం మీరు రావు కదా, తిను చూద్దాం. సమయము మించిపోతున్నది, పరిగెత్తుతున్నది. తినుము. ఇంకోటి ఇది పూర్తి చేయలే, ఆ లేనితో ఇది లెక్కించబడదు. వారు ఎట్లు తిన్నారో చూసింది కదా, తిను. పది క్షణములు మాత్రమే ఉన్నది. సమయం మించిపోయినది. ఆపం. నీవు నీ స్థానమును పొమ్ము. ఉల్లి భక్షణం, ఉల్లాస నటనం శిక్ష పూర్తయింది ప్రభు. ఇప్పుడు వీరిలో ఎవరెవరు ఎన్ని పాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకున్నారో తమరు తెలియజేయండి ప్రభు. జూనియర్ చిరంజీవి 2 వంతుల ప్రాయశ్చిత్తం చేసుకొనెను.
జూనియర్ బాలకృష్ణ 2 వంతుల ప్రాయశ్చిత్తం చేసుకొనును. జూనియర్ నాగార్జున 3 వంతుల ప్రాయశ్చిత్తం చేసుకొనును. జూనియర్ నాగార్జున 2 వంతుల ప్రాయశ్చిత్తం చేసుకొనును. జూనియర్ నాగార్జున 3 వంతుల ప్రాయశ్చిత్తం చేసుకొనును. జూనియర్ నాగార్జున 2 వంతుల ప్రాయశ్చిత్తం చేసుకొనును. జూనియర్ నాగార్జున 3 వంతుల ప్రాయశ్చిత్తం చేసుకొనును. జూనియర్ వెంకటేష్ 1 వంతు ప్రాయశ్చిత్తమే చేసుకొనును.